హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్ఏ. సో మా యొక్క చరిష్మా సాయి ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు మనం ఎక్స్క్లూజివ్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి యూస్ఫుల్ అయ్యే విధంగా ఈ యొక్క అర్థమెటిక్ టాపిక్ ఏదైతే ఉంటుందో ఈ అర్థమెటిక్లో కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ని తీసుకొని రోజు కూడా మేము మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోస్ని మేము రిలీజ్ చేస్తూ ఉంటాం. వాటిని రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ ఉండండి. సో మొదటిగా అర్థమెటిక్లో ఈరోజు ఇంపార్టెంట్ ఏరియా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీద కారణాంకాల సంఖ్య ఏ విధంగా కనుక్కోవాలని చెప్పి దాని మీద మనం ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. సో మొదటగా చూడండి, సో కారణాంకాల సంఖ్య అడిగినప్పుడు మనకి ఎగ్జామినేషన్లో ఎలా ఇస్తూ ఉంటాడంటే మొత్తం కారణాంకాల సంఖ్య కనుక్కోవటం, అదేవిధంగా బేసిక్ కారణాంకాల సంఖ్య, సరి కారణాంకాల సంఖ్య, సో నెక్స్ట్ వచ్చి మనకి ప్రధాన కారణాంకాల సంఖ్య, విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడుగుతాడు, ఈవెంట్ ఫ్యాక్టర్స్ అడుగుతాడు, నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అడుగుతాడు, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడుగుతాడు, నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని ఇలా 5 విధాలుగా కారణాంకాల సంఖ్య మీద మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో రీసెంట్గా జరిగినటువంటి టీజీపీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామినేషన్ తీసుకున్న, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎగ్జామినేషన్ తీసుకున్న, పోలీస్ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్ తీసుకున్న, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే ఎగ్జామ్, సీసాట్ ఇటువంటి పేపర్స్ అన్నింటిలో కూడా దాదాపుగా మనకి యొక్క ఫ్యాక్టర్స్ మీద మనకి ప్రశ్న ఇవ్వబడింది కనుక సో మనం నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీద ఏ మోడల్స్ ఉంటాయి సో వాటిని మనం ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో మొదటగా తీసుకుంటే ఇక్కడ చూడండి, సో టోటల్గా నేను ఈ యొక్క కారణాంకాల సంఖ్యను నేను 5 విధాలుగా డివైడ్ చేశాను. సో మొదటి ఏరియా ఏంటంటే మొత్తం కారణాంకాల సంఖ్య ఎలా కనుక్కోవాలి, సో అదేవిధంగా సరి కారణాంకాల సంఖ్య ఏ విధంగా తీసుకోవాలి, బేసిక్ కారణాంకాల సంఖ్య, ప్రధాన కారణాంకాల సంఖ్య, విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య, ఇలా మనకి 5 టైప్స్ మనకి క్వశ్చన్స్ ఇవ్వడానికి కారణాంకాల సంఖ్య మీద అవకాశం ఉంది. సో వీటిని మనం ఒకసారి ఇంగ్లీష్లో చూస్తే ఇక్కడ చూడండి, సో ఫైండింగ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్, నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్, ఈ విధంగా సో ఫ్యాక్టర్స్ అనే దాని మీద, కారణాంకాల సంఖ్య అనే దాని మీద మనకి 5 రకాలుగా మనకి ప్రశ్న ఇవ్వడానికి అవకాశం ఉంది. సో ఈ కారణాంకాల సంఖ్య అనే దాన్ని కూడా ఎగ్జామినేషన్లో ఒక్కోసారి మనకి ధన భాజకాల సంఖ్య అని కూడా అడుగుతూ ఉన్నాడు కనుక భాజకము కారణాంకం అన్న 2 ఒకటే. ధన భాజకాల సంఖ్య ఎంత అని చెప్పి అడగవచ్చు, లేదా కారణాంకాల సంఖ్య ఎంత అని చెప్పి అడగవచ్చు, సో లేదా పాజిటివ్ డివైజెస్ అని చెప్తూ ఉంటాడు. సో ఫ్యాక్టర్స్కి ఉన్నటువంటి అదర్ నేమ్ ఏంటంటే డివైజెస్ అంటాం. కాబట్టి వాడు ఎగ్జామినర్ మనకి నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజెస్ అని కూడా మనకి ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ రూపంలో ఇవ్వచ్చు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజెస్ అన్నా, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నా, సో ధన భాజకాల సంఖ్య అన్నా, కారణాంకాల సంఖ్య అన్నా ఏదైనా అడిగినా ఒకే విధంగా ఆన్సర్ సమాధానం తీసుకోవాలి. సో ఇక్కడ ఉన్నటువంటి 5 ఏరియాస్లో ఈ యొక్క వీడియోలో ఎక్స్క్లూజివ్గా టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీద మనం చూద్దామండి. సో ఈవెన్ ఫ్యాక్టర్స్ మీద ఒక వీడియో చేస్తాను, ఆడ్ ఫ్యాక్టర్స్ మీద ఒక వీడియో, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండ్ డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మీద ఒక వీడియో, మొత్తం మీకు 4 వీడియోల రూపంలో మీకు 20 మినిట్స్ రూపంలో మీకు ఇక్కడ కారణాంకాల సంఖ్య మీద క్లాస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. చూడండి, మొదటగా తీసుకుంటే సో ఫ్యాక్టర్స్, సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనే క్వశ్చన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ మెయిన్గా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే సంఖ్య తీసుకున్నానండి. ఇక్కడ 2 అనే సంఖ్య తీసుకున్నప్పుడు 2కి కారణాంకాలు ఏముంటాయంటే 1 and 2 ఫ్యాక్టర్, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ అండి. ఇక్కడ 2కి 1 అండ్ ఇట్ సెల్ఫ్ అనేది ఫ్యాక్టర్గా ఉంది. నెక్స్ట్ 3 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి, 3కి ఫ్యాక్టర్స్ మనం 1, 3గా తీసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇంకా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 4కి ఫ్యాక్టర్స్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 4 అండి. సో 4కి ఫ్యాక్టర్స్ 1 అనేది 1 ఆఫ్ ద ఫ్యాక్టర్, 2 అనేది 1 ఆఫ్ ద ఫ్యాక్టర్, ఇట్ సెల్ఫ్ ఆల్సో 1 ఆఫ్ ద ఫ్యాక్టర్. ఇక్కడ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే మనం జనరల్గా దాన్ని మనం ప్రధాన సంఖ్య ప్రైమ్ నెంబర్స్గా తీసుకోవాలి. అదే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని మనం కాంపోజిట్ నెంబర్, సో సంయుక్త సంఖ్యగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే ప్రధాన సంఖ్యలు ఇచ్చినప్పుడు కారణాంకాలు అడిగినప్పుడు జనరల్గా సింపుల్గా మనం ఏం చెప్తామంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ ద ఫ్యాక్టర్స్ అండి. అదే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ అంటే మనకు ఒక కాంపోజిట్ నెంబర్ ఎగ్జామ్లో ఇచ్చాడు అనుకుందాం, కాంపోజిట్ నెంబర్ ఇవ్వబడింది అనుకోండి, అప్పుడు మనం దానికి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్. కాబట్టి మనకి ఇచ్చే సంఖ్య ఖచ్చితంగా ప్రధాన సంఖ్య కాకుండా సో కాంపోజిట్ నెంబరే ఇవ్వడానికి అవకాశం ఉంది. అది 3 డిజిట్ నెంబర్ అవ్వచ్చు, 4 డిజిట్ నెంబర్ అవ్వచ్చు, 5 డిజిట్ నెంబర్ అవ్వచ్చు, 6 డిజిట్ నెంబర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఇటువంటి కాంపోజిట్ నెంబర్స్ ఇచ్చినప్పుడు కారణాంకాల సంఖ్య ఎలా కనుక్కోవాలనేది మనం నేర్చుకుందాం అండి. సో మెయిన్గా చూడాలంటే సింపుల్గా చెప్పాలి అంటే సార్ ఇక్కడ మీరు చూడండి, సో ఫ్యాక్టర్స్ అండి. సో ఫ్యాక్టర్స్ మనం తీసుకున్నాం అనుకోండి ఇక్కడ, సో చూడండి ఇక్కడ ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఎగ్జాంపుల్గా 12 అనే నెంబర్ తీసుకుందాం. సో 12కి ఫ్యాక్టర్స్ ఏంటన్నప్పుడు మనం 1, 2, 3, 4,
సో అదేవిధంగా 6 అండ్ 12 అంటే టోటల్గా 12 అనే నెంబర్ తీసుకున్నప్పుడు టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయంటే 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్పాలండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఓన్లీ 6 అండి. సో ఇప్పుడు ఈ 6 అనే ఫ్యాక్టర్స్ మనం ప్రతి నెంబర్, ఇప్పుడు ఇది 2 డిజిట్ నెంబర్ కాబట్టి ఈజీగా రాయగలం. అదే 4 డిజిట్ నెంబర్ 5 డిజిట్ నెంబర్ రాయాలంటే ఈ విధంగా రాయాలంటే కొంచెం కష్టం అవుతుంది కనుక అటువంటి నెంబర్స్ని మనం ఏ విధంగా మనం ఫ్యాక్టర్స్ తీసుకుంటామో చూద్దాం. సో వీ కెన్ ఎక్స్ప్రెస్ 12 యాజ్, సో సింపుల్గా 4 3 జా 12 అండి. అంటే మనం ఇక్కడ 2 పవర్ 2 ఇంటూ 3 పవర్ 1 అంటే మనం 12 అనే నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో మనం రాసుకుంటున్నాం. ఇక్కడ 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 3 అనేది కూడా మరొక ప్రైమ్ నెంబర్ కనుక ఇక్కడ 2, 3 అనేది 2 డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ ఇచ్చాడు కనుక అప్పుడు మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగాడు అనుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని అడిగినప్పుడు మనం సింపుల్గా ఏం చేయాలి అంటే 2 ప్రైమ్ నెంబర్ 3 ప్రైమ్ నెంబర్ అయినప్పుడు పవర్స్కి 1 1 కలిపి మనం మల్టిప్లై చేయాలి. ఇక్కడ పవర్ ఎంత ఉందంటే 2 ఉంది, 2 + 1 అండి. అదేవిధంగా ఇక్కడ పవర్ ఎంత ఉందంటే 1 + 1 ఉంది. సో 2 + 1 3, 1 + 1 2 అంటే ఇక్కడ 3 2 జా ఎంత అన్నప్పుడు మనం సింపుల్గా 6 ఫ్యాక్టర్స్గా మనం మాట్లాడుకోవాలి. అంటే ఎగ్జాంపుల్గా మనం చూసామనుకోండి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్కి ఫర్ ఎగ్జాంపుల్ 24 అనే నెంబర్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ 24కి మనం సో ఒక కాంపోజిట్ నెంబర్ కనుక దానికి ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ రాయాలనుకోండి. చూద్దాం ఒకసారి జనరల్గా రాద్దాం. 1 1 ఆఫ్ ద ఫ్యాక్టర్, 2 also one of the factor, 3 also one of the factor, 4 also one of the factor, 6 is one of the factor, 8 also one of the factor, 12 is another factor, and 24 itself also one of the factor. So the number 24 has how many factors అన్నప్పుడు టోటల్గా there are 8 factors అండి. అంటే మనకి ఇక్కడ 24 అనే సంఖ్య తీసుకున్నప్పుడు దానికి ఎన్ని కారణాంకాలు ఉన్నాయంటే 8 కారణాంకాలు ఉన్నాయని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో దాన్ని మనకి 8 భాజకాలు ఉన్నాయని మనం మాట్లాడుకోవచ్చు. లేదు అంటే 8 పాజిటివ్ డివైజర్స్ ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడు ఇక్కడ 24 అనే సంఖ్య చిన్న సంఖ్య 2 డిజిట్ నెంబర్ కాబట్టి ఈ వేలో మనం ఎక్స్ప్రెస్ చేయగలిగాము. అదే మనం ఇక్కడ 15260 అన్నానండి, ఒక 5 డిజిట్ నెంబర్ ఇచ్చాను. ఈ 5 డిజిట్ నెంబర్కి ఫ్యాక్టర్స్ రాయాలంటే ఈ వేలో రాయడం కష్టం అవుతుంది కనుక అటువంటి సంఖ్యలు ఇచ్చినప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసుకొని మన ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారం మనం ఆన్సర్స్ రాసుకుంటాం. సో దీన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్గా 24 తీసుకున్నాం అనుకోండి. సో చూడండి, సో 24ని మనం సింపుల్గా చెప్పాలంటే 8 3 జా 24గా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి 8 అనే నెంబర్ ఏమవుతుందంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో సో 2 పవర్ 3 8 అవుతుంది, 3 అనే నెంబర్ 3 పవర్ 1 అంటే ఇక్కడ మనకి వచ్చినటువంటి బేస్ నెంబర్లు అనేది డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్గా ఉండాలి. పైన ఉన్న పవర్స్ డెఫినెట్గా పాజిటివ్ ఇంటిజర్స్ అయి ఉంటే అప్పుడు మనకి ఇక్కడ సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటున్నాను. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చూడండి, ఇక్కడ మొత్తం కారణాంకాల సంఖ్య ఎంత అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పవర్స్కి 1 1 కలిపి మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ సింపుల్గా 3 + 1 4 అవుతుంది, అదేవిధంగా 1 + 1 2 అవుతుంది. అంటే 4 2 జా ఎంత అన్నప్పుడు టోటల్గా 8 ఫ్యాక్టర్. మనకి వచ్చిన ఫ్యాక్టర్స్ కూడా ఇక్కడ 8 ఫ్యాక్టర్సే వచ్చాయండి. కనుక ఒక నెంబర్ మనకి 2 డిజిట్ నెంబర్ ఇవ్వచ్చు, 3 డిజిట్ నెంబర్ ఇవ్వచ్చు, లేదా 4 డిజిట్ నెంబర్ ఇవ్వచ్చు. ఇలాంటి నెంబర్స్ ఇచ్చినప్పుడు మనకి ఫ్యాక్టర్స్ కనుక్కోవటం రావాలంటే ఫస్ట్ ఇచ్చిన సంఖ్యను మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో మార్చుకోవాలి. అలా మార్చుకున్న తర్వాత మనకి ఇక్కడ డిఫరెంట్ బేస్ నెంబర్లు వచ్చేటట్టుగా మార్చుకోగలిగితే అప్పుడు పవర్స్కి ఏం చేయాలంటే మనం సింపుల్గా 1 అనే నెంబర్ని యాడ్ చేసుకొని వచ్చిన నెంబర్స్ అన్నిటిని కూడా మల్టిప్లై చేస్తే విల్ గెట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండి. సో మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ సింపుల్గా 48 చూద్దాం అండి. 48 చూద్దాం. సో 48కి ఫ్యాక్టర్స్ రాయాలంటే 1 2 3 4 6 8 12. సో నెక్స్ట్ ఇంకా రాయాల్సి వస్తే మనం సింపుల్గా 16 రాయొచ్చు, 24 రాయొచ్చు, 48 రాయొచ్చు. సో టోటల్గా ఒకసారి కౌంట్ చేద్దాం. సో ఇక ఫ్యాక్టర్స్ మొత్తం కూడా కౌంట్ చేస్తే టోటల్గా మనకి ఎన్ని కారణాంకాలు ఉన్నాయంటే సో 1 2 3 4 5 6 7 8 9 10 అండి. అంటే టోటల్ వీ హ్యావ్ 10 ఫ్యాక్టర్స్ అండి. సో ఇప్పుడు మన 48 అనే నెంబర్ ఉన్నదండి. ఇప్పుడు ఈ 48 అనే నెంబర్కి మనం జనరల్గా భాజకాల సంఖ్య లేదా కారణాంకాల సంఖ్య అడుగుతున్నాడు. మొత్తం భాజకాల సంఖ్య లేదా మొత్తం కారణాంకాల సంఖ్య అడుగుతున్నాడు కనుక అప్పుడు ఏం చేయాలి అంటే ఇచ్చినటువంటి సంఖ్యని మొదటగా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో మార్చుకోవాలి. సో నాకు 48 అంటే 16 × 3 వెంటనే ఐడియా రానప్పుడు ఏం చేయాలి అంటే బెటర్ డూ లాంగ్ డివిజన్ మెథడ్ అండి. సో 48 తీసుకుందాం. సో 48 తీసుకొని ఈవెన్ నెంబర్ కాబట్టి బెటర్ బిగిన్ విత్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఇక్కడ వచ్చే నెంబర్లు అన్నీ కూడా ఈవెన్ నెంబర్ వచ్చేటట్టుగా మలుచుకోవాలి. చూడండి, సో 2 48లో 24 టైమ్స్ కట్ అవుద్ది. మరలా మనం 2 తీసుకుంటే ఇది 12 టైమ్స్ కట్ అవుద్ది. మరలా ఇది 2 తీసుకుంటే ఇది ఇక్కడ 6 టైమ్స్ కట్ అవుతుంది. మరలా 2 అనేది 3 టైమ్, నెక్స్ట్ ఇక్కడ 3 అనేది 1 టైమ్. అంటే ఇక్కడ 2 అక్కర్స్ హౌ మెనీ టైమ్స్ అంటే 4 టైమ్స్, హియర్ 3 అక్కర్స్ 1 టైమ్. అంటే వీ కెన్ ఎక్స్ప్రెస్ 48 యాజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 1. సో మ్యాథ్స్ స్టూడెంట్స్ అనుకోండి 16 3 జా 48 రాయగలుగుతారు. అదే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అంటే ఇచ్చిన నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్కి ఈ విధంగా లాంగ్ డివిజన్ మెథడ్ తీసుకొని సింపుల్ నెంబర్ అండి 2
3, 5, 7, 11, 13 ఆల్ దీస్ ఆర్ ప్రైమ్ నెంబర్. సో డెఫినెట్గా ఇక్కడ బేస్ నెంబర్ ఏం రావాలంటే ప్రైమ్ నెంబర్ రావాలి. ఎప్పుడైతే మనకి ఇక్కడ వచ్చిన ప్రైమ్ నెంబర్ డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ వస్తాయో అప్పుడు మనం పవర్స్కి ఏం చేయాలంటే 1 యాడ్ చేసి మల్టిప్లై చేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ 48కి టోటల్ ఫ్యాక్టర్స్ మనకి కావాలి. మరి 48కి టోటల్ ఫ్యాక్టర్స్ కావాలి అంటే పవర్ ఇక్కడ ఎంత పవర్ 4 ఉంది, 4 + 1. అదేవిధంగా ఇక్కడ పవర్ ఎంత ఉంది 1 ఉంది, 1 + 1 అండి. అప్పుడు మనకి ఇక్కడ 4 + 1 5 అవుద్ది, 1 + 1 2 అవుద్ది, 5 2 ఎంత అంటే టోటల్ ఫ్యాక్టర్స్ ఆర్ 10 ఫ్యాక్టర్స్ అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఒక 2 డిజిట్ నెంబర్ కానీ 3 డిజిట్ నెంబర్ కానీ 4 డిజిట్ నెంబర్ కానీ ఇచ్చినప్పుడు మనం టోటల్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే సో మనం చేసేటువంటి పద్ధతి ఏంటి అనేది ఒక్కసారి మనం ఇక్కడ చూద్దామండి. సో సింపుల్గా చెప్పాలి అంటే ఎటువంటిది చేయాలి అంటే ఇక్కడ మనకి చూడండి. సో మనకి ఇచ్చేటువంటి నెంబర్ డెఫినెట్గా మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ వచ్చేటట్టుగా ఇస్తాడు. అంటే డెఫినెట్గా n విల్ బి ఏ వన్ ఆఫ్ ద కాంపోజిట్ నెంబర్. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే ఆ నెంబర్ని మనం కాంపోజిట్ నెంబర్ అంటాం. సో దాన్ని మనం తెలుగులో అయితే సో సంయుక్త సంఖ్యగా మనం మాట్లాడుకుంటాం. అంటే ఇక్కడ మనకి ఇచ్చేటువంటి n అనేది ఏమవుద్ది క్యాపిటల్ N, ద నెంబర్ విల్ బి సంయుక్త సంఖ్య. సో ఇప్పుడు ఈ సంయుక్త సంఖ్యని వీ కెన్ ఎక్స్ప్రెస్ ద గివెన్ నెంబర్ యాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ n = a⁻p ఇంటూ b⁻q ఇంటూ c⁻r. ఇక్కడ చూడండి a ఘాతం p, b ఘాతం q, సో c ఘాతం r అండి. ఇక్కడ వచ్చినటువంటి ఏవైతే భూములు ఉన్నాయో బేస్ నెంబర్స్ ఉన్నాయో అవి మస్ట్ అండ్ షుడ్ ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. అండ్ ఇక్కడ a b c మస్ట్ బి ప్రైమ్ నెంబర్. అంటే ప్రైమ్స్ అవ్వాలి అంటే దాని మీనింగ్ ఏంటంటే ప్రధాన సంఖ్యలు అవ్వాలి. ఏబిసిలు ప్రధాన సంఖ్యలు అవ్వాలి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే మనకి ఘాతాలు ఉన్నాయో PQRలు పాజిటివ్ ఇంటీజర్స్ అవ్వాలండి. సో పాజిటివ్ ఇంటీజర్స్ అవ్వాలి, గుర్తుంచుకోండి. అంటే ధన పూర్ణ సంఖ్యలు అయి ఉండాలి. అటువంటి కేసులో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దీనికి టోటల్ ఫ్యాక్టర్స్ కావాలి. అంటే కారణాంకాలు మొత్తం కావాలనుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత అంటే సో ABC డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ అయినప్పుడు పవర్స్కి మనం ఏం చేస్తామంటే సింపుల్గా 1 యాడ్ చేసి టోటల్ని మల్టిప్లై చేస్తాం. p+1 ఇంటూ q+1 ఇంటూ r+1. సో సింపుల్ కాన్సెప్ట్ అండి. అంటే ఒక సంఖ్య ఇచ్చినప్పుడు దాన్ని మనం ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లోకి మార్చుకొని ఇక్కడ ABC అనేవి బేస్ నెంబర్స్ అనేవి భూములు ఏవైతే ఉన్నావి డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ వివిధ ప్రధాన సంఖ్యలుగా ఉన్నప్పుడు ఆ ఘాతాలకి ఒక్కొక్కటి కలిపి మొత్తాన్ని మనం మల్టిప్లై చేసుకోవాలి. సో దీనికి నేను కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ తీసుకొని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎనీహౌ ఇక్కడ నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చానో ఈ ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా ఇక్కడ రాశాను. చూడండి, n ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a⁻p ఇంటూ b⁻q ఇంటూ c⁻r వేర్ ABC are prime number and PQR are positive integer, then the total factors will be p+1 into q+1 into r+1 గా తీసుకోవాలి. అంటే ఇక్కడ డెఫినెట్గా ఏబిసిలు డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి, బేసిస్ నెంబర్ భూములు. అప్పుడు మనం ఘాతాలు ఏవైతే ఉన్నాయో PQRలు వాటికి ఏం చేస్తామంటే 1 కలుపుకొని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ p+1 q+1 r+1 గా మనం ఇక్కడ తీసుకున్నామండి. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని వీటిని ఏ విధంగా సాల్వ్ చేస్తామని కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ సో ఖచ్చితంగా మీరు సబ్ ఇన్స్పెక్టర్ కానీ లేదా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇటువంటి ఎగ్జామ్స్ మనకి రెడీ అవుతున్నారు, లేదా CSAT ఎగ్జామ్, సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కానీ, లేదా స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే అంటే సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్స్ కానీ, లేదా పోలీస్ కానిస్టేబుల్ ఇటువంటి ఎగ్జామ్స్కి మీరు రెడీ అవుతున్నారు. సో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కానీ, గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారంటే మీరు ఖచ్చితంగా అర్థమెటిక్ టాపిక్లో సో నెంబర్స్ అండ్ నెంబర్ సిస్టమ్ అనే టాపిక్లో కారణాంకాల సంఖ్య యొక్క కాన్సెప్ట్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. మరి మొదటి ప్రశ్న చూద్దాం ఇక్కడ. సో ఇచ్చిన క్వశ్చన్లో 2⁻3 ఇంటూ 3⁻4 ఇంటూ 5⁻2 అనే సంఖ్య యొక్క ధన భాజకాల సంఖ్య ఎంత అంటే పాజిటివ్ డివైజర్స్ అడుగుతున్నాయండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్ ఆఫ్ 2⁻3, 3⁻4, 5⁻2. అంటే మనకి ఇచ్చినటువంటి సంఖ్య ఏమవుతుంది అంటే సింపుల్గా 2�3, 3�4 ఇంటూ 5�2 అండి. అంటే ఇక్కడ 2, 3, 5 అనేవి డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ ఇచ్చాడు కనుక సో మనకి పాజిటివ్ డివైజర్స్ అంటున్నాడు, ధన భాజకాల సంఖ్య ఎంత అంటున్నాడండి. సో ధన భాజకాల సంఖ్య. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ధన భాజకాల సంఖ్య మీద క్వశ్చన్ ఇచ్చాడో సో 2, 3, 5 డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ కనుక ఘాతాలకి ఒక్కొక్కటి కలిపి మొత్తం మల్టిప్లై చేయాలి. 3+1, 4+1 అండ్ 2+1. ఓకేనా, ఇక్కడ పవర్ ఎంత 3 ఉంది, 3+1 చేసా. ఇక్కడ పవర్ ఎంత 4 ఉంది, 4+1 చేసా. ఇక్కడ పవర్ ఎంత 2 ఉంది, 2+1. సో 3+1 4 అవుద్ది, 4+1 5 అవుద్ది, 2+1 3 అవుద్ది. సో 4 5 జా 20, 23 జా ఎంత అన్నప్పుడు మనం సింపుల్గా 60 ఫ్యాక్టర్స్ అనేది సమాధానంగా మనం ఎంచుకోవచ్చు. ఇక్కడ మనం 60 ఫ్యాక్టర్స్ అన్నప్పుడు మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది సరైన సమాధానంగా మనం ఎంచుకోవచ్చు. కాబట్టి ఒక సంఖ్య ఇచ్చినప్పుడు అది సంయుక్త సంఖ్య అయి ఉంటుంది. ఆ యొక్క సంయుక్త సంఖ్యను మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మార్చుకోవాలి. ఆల్రెడీ ఎగ్జామినర్ మనకి క్వశ్చన్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మల్టిప్లికేషన్లో ఇచ్చాడు కనుక ప్రధానాంకాల లబ్ధంలో
రూపంలో ఇచ్చాడు కనుక అక్కడ ఉన్న బేస్ నెంబర్లు అన్నీ కూడా డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఘాతాలకి ఒక్కొక్కటి కలిపి ఆ నెంబర్స్ మొత్తం మల్టిప్లై చేయడం ద్వారా మొత్తం కారణాంకాల సంఖ్య అనేది మనకి ఆన్సర్గా వస్తుంది. మరి ఇప్పుడు రెండవ ప్రశ్న చూద్దాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజెస్ ఆఫ్ 945 అంటే 945 అనే సంఖ్య యొక్క ధన భాజకాల సంఖ్య ఎంత అన్నాడు. ధన భాజకాల సంఖ్య ఎంత అంటే మొత్తం కారణాంకాల సంఖ్య ఎంత అడుగుతున్నాడు కనుక 945 అనే నెంబర్ ఇచ్చినప్పుడు ఈ 945ని మొదట మనం ఏం చేయాలి అంటే సార్ ప్రధాన అంకాల లబ్ధంగా రాసుకోవాలి, అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లోకి రాసుకోవాలి. సో మన 945 ఈవెన్ నెంబర్ కాదు కనుక 2తో కట్ అయ్యే అవకాశం లేదు, ఈవెన్ ప్రైమ్ నెంబర్ లేదండి. 945లో బెటర్ ఏంటంటే 5తో చేయొచ్చు. సో 5 అనేది లేదు అంటే బెటర్ ఏంటంటే ఇంకా 3తో చేసి ఇంకా హ్యాపీగా చిన్న నెంబర్ అండి, లోయెస్ట్ నెంబర్ కదా, 3తో చేద్దాం. సో 3 3 జా 9, 4లో 3 1 టైం కట్ అవుద్ది, 1 5 15, 3 5s are 15. మరలా 3తో కట్ అవుద్ది, 3 1 టైం 0, 3 5s are 15. సో మరలా ఇక 3తో కట్ అవుద్ది, 3 3s are 9 అండి. సో 3 5s are 15. ఇంకా 3 పోయే అవకాశం లేదు అంటే ఇక్కడ 945లో 3 అక్కర్స్ 3 టైమ్స్ అంటే 3 పవర్ 3 అండి. అంటే ఇక్కడ మనం సింపుల్గా నాన్ మ్యాథ్స్ వాళ్ళు జాగ్రత్తగా వినాలి. లాంగ్ డివిజన్ మెథడ్లో 3 అనేది 3 టైమ్స్ కనుక 3 అంటే 3 ఘాతం 3గా తీసుకోవాలి పవర్. ఓకే 3 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 35 అంటే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5 కదా, 5 7 టైమ్స్ 35. నో హియర్ 7 విల్ బి 1 టైం. అంటే ఇక్కడ 5 అక్కర్స్ 1 టైం, 7 అక్కర్ 1 టైం కనుక 5 పవర్ 1 ఇంటూ 7 పవర్ 1గా మనం తీసుకోవాలి. అంటే 945 అనే నెంబర్ని ప్రధానాంకాల లబ్ధం అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 3 పవర్ 3, 5 పవర్ 1, 7 అంటే ఇక్కడ 3 5 7 అనేవి ప్రైమ్ నెంబర్స్గా వచ్చాయి, డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ కనుక అప్పుడు ఘాతాలు 3 + 1 అండ్ పవర్ 1, 1 + 1 అండ్ ఇక్కడ పవర్ 1 కాదు 1 + 1 అండి. సో 3 + 1 4 అవుద్ది, 1 + 1 2 అవుద్ది, 1 + 1 2 అండి. సో 4 2 8 2 ఎంత అంటే 16 ఫ్యాక్టర్స్. మొదటి ఆప్షన్ అనేది సమాధానంగా మనం ఇవ్వవచ్చు. అంటే మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు అక్కడ 16 15 14 13 ఇచ్చాడు. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజెస్ అన్నాడు. అంటే 945 అనే సంఖ్య యొక్క ధన భాజకాల సంఖ్య ఎంత అన్నాడండి. అంటే మనం ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ 945 అనే సంఖ్యని మనకి డైరెక్ట్గా ఫ్యాక్టర్స్ రాయలేము కనుక దాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో లాంగ్ డివిజన్ మెథడ్ తీసుకొని ఈ విధంగా మనం కన్వర్ట్ చేయగలుగుతున్నాం. మరొక ప్రశ్న చూద్దాం. ఇక్కడ చూడండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైస్ ఆఫ్ 5005 అన్నాడండి. సో ఇక్కడ మనకి n అనే నెంబర్ ఎంత ఇచ్చాడంటే 5005 అంటున్నాడు కనుక ఇప్పుడు ఫస్ట్ మనం దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి అంటే ఈ 5005ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా ముందు మార్చుకోవాలి. చూడండి ఇక్కడ 5005 అంటున్నాడు. 5005 అంటే 2తో కట్ అయ్యే అవకాశం లేదు, 3తో కూడా కట్ కాదు కనుక బెటర్ బిగిన్ విత్ 5 అండి. సో 5 1 టైం 0 0 అగైన్ 1 టైం. సో 1001. సో 5 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 7 కనుక బెటర్ విల్ స్టార్ట్ విత్ 7 అండి. సో 7 10లో 1 టైం పోద్ది, 3 30. సో 7 4s are 28, మరలా 2 21, 7 3s are 21. మరలా ఇక్కడ 11 అండి, 11 1 టైం, 11 3 టైం, మరలా ఇక్కడ 13 13 1 టైం. అంటే ఎనీహౌ 5 అక్కర్స్ 1 టైం, 7 అక్కర్స్ 1 టైం, 11 అక్కర్స్ 1 టైం, 13 అక్కర్స్ 1 టైం. అంటే ఇక్కడ 5005 అనే నెంబర్ని మనం యాజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇలా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాం. 5 ఘాతం 1, 7 ఘాతం 1, 11 ఘాతం 1 అండ్ 13 ఘాతం 1. అంటే వీ కెన్ ఎక్స్ప్రెస్ 5005 యాజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 5 పవర్ 1, 7 పవర్ 1, 11 పవర్ 1, 13 పవర్ 1. మరి ఇక్కడ బేసెస్ అన్నీ కూడా డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ మనకి ఉన్నాయి కనుక ఘాతాలకి ఒక్కొక్కటి కలుపుకొని సింపుల్గా మల్టిప్లై చేయాలి. సో 1 + 1 ఎంత అంటే 2 అండి. ఇక్కడ 1 + 1 ఎంత అంటే 2 అవుద్ది. ఇక్కడ 1 + 1 ఎంత అంటే 2 అవుద్ది. 1 + 1 ఎంత అంటే 2 అవుద్ది. అంటే టోటల్గా ఇందులో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే 16 ఫ్యాక్టర్స్ ఉన్నాయని మాట్లాడుకోవాలి. సో మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ 16 ఫ్యాక్టర్స్లో 1 అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్గా ఉంటుంది. ప్రతి సంఖ్యకి 1 అనేది ఫ్యాక్టర్ అండి, కారణాంకం. అదేవిధంగా ఇట్ సెల్ఫ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అండి. అంటే 5005 కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్గా తీసుకోవాలి. అంటే ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే 16 ఫ్యాక్టర్స్ అనేది సమాధానంగా ఇవ్వచ్చు. ఒకవేళ వాడు ఎగ్జామినేషన్లో 5005 అనే సంఖ్యకి 1 మరియు దానికది మినహాయిస్తే కారణాంకాల సంఖ్య ఎంత అంటే అప్పుడు మనకి ఇక్కడ 1 అనే నెంబర్ కానీ 5005ని కౌంట్ చేయకుండా చెప్పాలి. అప్పుడు 14 ఫ్యాక్టర్స్ అని చెప్పాలి. ఎనీహో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 16 ఫ్యాక్టర్స్ అనేది సమాధానంగా మనం ఇక్కడ ఇవ్వవచ్చు. సో మరొక ప్రశ్న చూద్దాం, 4వ ప్రశ్న.
సో 19,019 అనే సంఖ్య యొక్క మొత్తం కారణాంకాల సంఖ్య ఎంత? ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 19,019 అన్నాడండి. సో మనకి ఇచ్చినటువంటి నెంబర్ n అనేది 19,019 ఇచ్చాడు కనుక ఈ 19,019ని మనం a పవర్ p, b పవర్ q అండ్ c పవర్ r అండ్ సో ఆన్ ఈ విధంగా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్కు మార్చుకోవాలి. ఇక్కడ abc అనేది డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ అయి ఉంటే అప్పుడు పవర్స్కి మనం 1 1 కలుపుకొని టోటల్గా మల్టిప్లై చేస్తున్నాం. మరి ఇప్పుడు చూడండి 19,019 అంటున్నాడు, దీనికి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మార్చుకుంటే బెటర్ బిగిన్ విత్ 19 1 టైం 0, ఇంకా 1లో పోదు కాబట్టి మరొక 0, 19 1 టైం అంటే 1001 ఇంటూ 19 ఎంత అంటే 19,019. అంతేకాని ఇక్కడ 101 రాయడానికి ప్రయత్నించకండి, ఎందుకంటే 1001 అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ ఇంతకుముందు ఆల్రెడీ చేసాం 7, సో 7 1 టైం 30, 7 4 జా 28, 2 21 అంటే 7 3 జా మళ్ళీ 143 అంటే 11 మల్టిపుల్ కనుక 11 13 టైమ్స్ 143, 13 హియర్ విల్ బి 1 టైం. అంటే ఇక్కడ 19 అక్కర్స్ 1 టైం, 7 అక్కర్స్ 1 టైం, 11 అండ్ 13 1 టైం. అంటే వీ కెన్ ఎక్స్ప్రెస్ 19,019 యాజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 19 పవర్ 1, 7 పవర్ 1, 11 పవర్ 1 అండ్ 13 పవర్ 1. ఎప్పుడైతే మనకి ఇక్కడ 19,019 ఇచ్చాడో ఇవి డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్గా ఉన్నాయి కనుక అప్పుడు మనకి టోటల్ ఫ్యాక్టర్స్ అండి, అంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విల్ బి ఏమవుతుంది అంటే సింపుల్గా మొత్తం కారణాంకాలు అంటున్నాడు, అంటే అందులో బేస్ కారణాంకాలు ఉంటాయి, సరి కారణాంకాలు, ప్రధాన కారణాంకాలు అన్నీ కలిపేయండి. టోటల్ ఫ్యాక్టర్ ఇక్కడ ఉన్నటువంటి పవర్స్ ఏవి ఉందో వాటికి 1 1 కలపాలి. 1కి 1 కలిపితే 2 అవుద్ది, 1కి 1 కలిపితే 2 అవుతుంది, 1 + 1 2 అవుతుంది, 1 + 1 2 అండి. అంటే టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే సింపుల్గా 16 ఫ్యాక్టర్స్ అనేది సమాధానంగా మనం ఎంచుకోవచ్చు. సో మరొక ప్రశ్న చూద్దామండి. సో 5వ ప్రశ్న చూడండి, ఇక్కడ 1 మరియు దానికి అది మినహాయిస్తే అన్నాడండి. సో 3600 అనే సంఖ్య యొక్క ధన భాజకాలు, ధన కారణాంకాల సంఖ్య ఎంత? సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఫ్యాక్టర్ 3600 ఎక్స్క్లూడింగ్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటున్నాడు. మరి ఎక్స్క్లూడింగ్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ అన్నాడు అంటే దాని మీనింగ్ ఏంటంటే సో ఫ్యాక్టర్స్ టోటల్ ఫ్యాక్టర్స్ కనుక్కొని అందులోంచి మనం 2 అనే సంఖ్య తీయాలి. ఎందుకంటే టోటల్ ఫ్యాక్టర్స్లో 1 అండ్ ఇట్ సెల్ఫ్ కూడా ఉంటుంది కనుక వాడు ఎక్స్క్లూడింగ్ అంటున్నాడు కాబట్టి ఒక 2 ఫ్యాక్టర్స్ సబ్ట్రాక్ట్ చేసి మనం ఫైనల్ ఆన్సర్ చెప్పాలండి. మరి ఒకసారి చూద్దాం, ఇక్కడ 3600. సో లాంగ్ డివిజన్ మెథడ్ చేద్దాం. 3600 చూడండి, 2 1800 టైమ్స్, అగైన్ 2 అనేది 900 టైమ్స్, నా అగైన్ 2 అనేది సో 450 టైమ్స్ అండి, మళ్ళీ అగైన్ 2 అనేది సో 225 టైమ్స్. ఇక మనకి 2 పోయే అవకాశం లేదండి, 225లో బెటర్ కట్ విత్ 3 అండి. సో 3 7s are 21 అండ్ 3 5s are 15. ఓకే, కాబట్టి 75 3s are 225. మరలా ఇంకా 3తోనే సో 325 టైం, మరి 25 కానీ 5తో కట్ అవుద్ది, 5 5 టైమ్స్ అండ్ అగైన్ 5 విల్ బి 1 టైం. అంటే ఓవరాల్గా వీ కెన్ ఎక్స్ప్రెస్ 3600 యాజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. హియర్ 2 అక్కర్స్ 4 టైమ్, 3 అక్కర్స్ 2 టైమ్, 5 అక్కర్స్ 2 టైమ్. అంటే 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 2 అండ్ 5 పవర్ 2 అండి. అంటే మనకి ఇక్కడ 3600 అనే సంఖ్యను మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే 2 అనేది మనకి 4 టైమ్స్ వచ్చింది, 3 అనేది 2 టైమ్స్, 5 అనేది మనకి ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది కనుక లాంగ్ డివిజన్ మెథడ్లో ఇక్కడ డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఘాతాలకి 1 1 కలుపుకొని వాటిని మల్టిప్లై చేస్తున్నాం. అంటే ఇక్కడ 4 ఉందండి, 4 + 1 ఎంత అంటే 5, ఇక్కడ 2 ఉంది, 2 + 1 ఎంత అంటే 3, ఇక్కడ 2 ఉంది, 2 + 1 ఎంత అంటే 3, 5 3 జా 15, 15 3 జా ఎంత అంటే 45 ఫ్యాక్టర్స్ అండి. సో 45 ఫ్యాక్టర్స్ ఇవ్వగానే మనకి ఆప్షన్స్లో చూడండి 45 ఉంది, కానీ ఇది 45 పెడితే రాంగ్ ఆన్సర్ అవుద్దండి. వాడు ఏమంటున్నాడు, ఎక్స్క్లూడింగ్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటున్నాడు కనుక సో 45 ఫ్యాక్టర్స్ నుంచి ఒక 2 ఫ్యాక్టర్స్ని సబ్ట్రాక్ట్ చేసి మన యొక్క సమాధానంగా మనం ఎంచుకోవాలి. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ 45 ఫ్యాక్టర్స్ కాదండి, 45 - 2 43 ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. కనుక 43 అనే ఆన్సర్ ఎక్కడుందో చూసుకుని దాన్ని మనం ఆప్షన్స్లో బబుల్ చేయాలి OMR షీట్లో. ఓకే, 43 ఫ్యాక్టర్. సో మరొక ప్రశ్న చూద్దాం. ఇక్కడ సో మనం ఈ విధంగా తీసుకుంటే కారణాంకాల సంఖ్య చూడండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 పవర్ 322 ఇంటూ 3 పవర్ 333 ఇంటూ 5 పవర్ 555 అంటున్నాడు. ఈ సంఖ్యకి మనకి ఫ్యాక్టర్స్ మొత్తం కారణాంకాల సంఖ్య ఎంత అంటున్నాయండి. సో సింపుల్గా చెప్పాలంటే 2 3 5 ఆర్ డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ కనుక సో ఈ యొక్క 222కి మనం 1 అనే నెంబర్ యాడ్ చేయాలి ఇంటూ సో 333కి 1 అనే నెంబర్ యాడ్ చేయాలి, అదేవిధంగా 555కి మనం 1 అనే నెంబర్ యాడ్ చేయాలి. అప్పుడు యాడ్ చేసినప్పుడు ఏమవుద్దంటే టోటల్గా 223 ఇంటూ 334 ఇంటూ 556. సో
టోటల్ ఫ్యాక్టర్స్ ఎంత అంటే 223 ఇంటూ 334 ఇంటూ 556 అండి. సో అటువంటి ఆన్సర్ ఎక్కడుందో ఎంచుకోవాలి. సో 223, 334, 556 అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ఫ్యాక్టర్స్ అనే టైం అంటే మనకి ఇక్కడ సో ఫ్యాక్టర్స్ మీద మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు అంటే మొత్తం కారణాంకాల సంఖ్య కనుక్కునే విధానం ఇదండి. సో మీరు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సార్ ఇక్కడ సో కారణాంకాల సంఖ్య అని అడుగుతున్నాడు అంటే మీరు మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఒక సంఖ్య మనకి కాంపోజిట్ నెంబర్ ఇస్తాడు. ఆ యొక్క కాంపోజిట్ నెంబర్ని ఏ విధంగా రాయాలంటే ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లోకి మార్చుకోవాలి. అంటే ఏ పవర్ పి, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏ పవర్ పి అండి. ఓకే రైట్, 1 మినిట్. ఇక్కడ ఏ పవర్ పి, బి పవర్ క్యూ, సి పవర్ ఆర్ అంటే ఇక్కడ మనకి ఓవరాల్గా ఇక్కడ మనం తీసుకునేది ఏంటంటే ఏ పవర్ పి ఇంటూ బి పవర్ క్యూ ఇంటూ సి పవర్ ఆర్ వేర్ ఏబిసి ఆర్ ప్రైమ్ నెంబర్ అండ్ పిక్యూఆర్ పాజిటివ్ ఇంటీజర్. ఎప్పుడైతే మనకి ఈ విధంగా పాజిటివ్ ఇంటీజర్స్ ఇస్తాడో పవర్స్, ఆ పవర్స్కి ఏం చేస్తున్నాం టోటల్ ఫ్యాక్టర్స్ అంటే p+1, q+1, r+1. సో ఈ విధంగా మనం టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ యొక్క బేసిక్స్ అనేది నేను ఇప్పుడు కవర్ చేశాను. సో నెక్స్ట్ వీడియోలో నేను ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకుంటుంది ఏంటంటే ఇక్కడ టోటల్గా మనకి ఫ్యాక్టర్స్ ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీద క్వశ్చన్ ఇవ్వచ్చు, ఈవెన్ ఫ్యాక్టర్స్ మీద క్వశ్చన్ ఇవ్వచ్చు, ఆడ్ ఫ్యాక్టర్స్ మీద క్వశ్చన్ ఇవ్వచ్చు, ప్రైమ్ ఫ్యాక్టర్స్ మీద క్వశ్చన్ ఇవ్వచ్చు, డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మీద క్వశ్చన్ ఇవ్వచ్చు. కనుక నెక్స్ట్ వీడియోలో నేను మీకు అర్థమెటిక్ పార్ట్లో మీకు ఇక్కడ ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే సరి కారణాంకాల సంఖ్య ఎలా కనుక్కోవాలని చెప్పి నెక్స్ట్ వీడియోలో నేను మిమ్మల్ని మరలా కలుసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.